నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ తెలుగు. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మనం చూస్తూ ఉంటాం ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. ప్రధానంగా వచ్చేసరికి అందరి కుటుంబాలలో చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు ప్రధానంగా ఉంటూ ఉంటాయి. అయితే ఇటువంటి సమయంలో ప్రతిరోజు ఇంట్లో కామాక్షి దీపం పెట్టడం వల్ల ఎటువంటి లాభం ఉంటుంది, అలాగే కామాక్షి దీపం పెట్టే ప్రాసెస్లో ఎటువంటి కాయిన్ కానీ ఎటువంటి నూనెను కానీ మనం పెట్టి ఆరాధిస్తే ధన ప్రాప్తి కలుగుతుందంటారు? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. ప్రతి ఒక్క భారత మహిళకి కావాల్సినటువంటి ఒక సమస్యని మీలో మీ రూపంన వాళ్ళకి తీరుస్తున్నాను. చాలా ధన్యవాదాలు. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసే వీక్షబంధులకందరికీ కూడా నమస్సుమాంజలి. వాస్తవానికి మహిళలు ఎన్నో రకాలమైనటువంటి సాధన ద్వారా కావచ్చు, ఎన్నో రకాలమైనటువంటి ఒక పూజల ద్వారా కానీ ఇంట్లో ఇంటి వాళ్ళు అందరు సుఖపడాలని రొంబ ప్రయత్నం చేస్తుంటారు. ఖచ్చితంగా. అది ఏ నోములైనా కానివ్వండి. ఇప్పుడు వచ్చేసి గుప్త నవరాత్రులు నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ నెలలంతా కూడాను రాజశ్యామల నవరాత్రి అప్పుడే. ఈ రాజశ్యామ నవరాత్రి అనేది చెప్పకుండా చేయవలసినటువంటి వ్రతం. గుప్త నవరాత్రులు అప్పుడు ఇటువంటి ఒక 5 నవరాత్రులు వస్తాయి మనకి. చివరిగా వచ్చేది దేవి నవరాత్రులు. సో ఇంత మాదిరి ఒక వ్రతంలో కూడా ఎంతోమంది కూడా మాంస పదార్థాలు స్వీకరించకుండా, ఈ ఉల్లి స్వీకరించకుండా ఆ ఒక యాగంలో పూజలో అన్నింటిలో కూడా పాల్గొని చాలా అద్భుతమైనటువంటి ఒక ఫలితం లభిస్తుంది మహిళలకి. సో ప్రత్యేకమైనటువంటి స్థలానికి వెళ్ళాలని ఏమి లేదు. మీరు వీటిలోయే కూర్చొని మీరు కైంగర్యం చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని చేయాలా అది చేసుకోవచ్చు. సో అటువంటిది అకస్మాత్తుగా మన ఇంట్లో మార్పిడి రావాలి. ఆ మార్పిడి రావాలంటే ఎంత మాదిరి ఒక కైంగర్యం చేస్తే మనకు వస్తుంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనకి వచ్చేసి మనకు కామాక్షి దీపం. కామాక్షి దీపంలో ఏంటంటే మనకి ప్రత్యేకంగా దీంట్లో 8 లక్ష్మీదేవులు అందరూ కూర్చొని ఉంటారు. ఆ 8 లక్ష్మీదేవి కూర్చొని ఉంటారు కాబట్టి దానికి కామాక్షి దీపం అని పేరు. సో ఇందులో 5 రకాలమైనటువంటి దీపాలు ఉంటాయి. వాళ్ళ కులదేవం దీపం, ఇంటి దీపం, ఆత్మ దీపం, జ్ఞాన దీపం, జ్యోతి దీపం, అనేక దీపాలు ఉంటాయి. నక్షత్ర దీపం, పంచారతి, అప్పుడు ఇన్ని రకరకాలుగా ఉంటాయి. కామాక్షి దీపంలో అనేటప్పటికీ మనకి ఇక్కడ వైభవితమైనటువంటి ధనప్రాప్తి కలగటం అనేది జరుగుతుంది. సో ఈ వ్రతం వచ్చేసి ప్రతి మంగళవారము, ప్రతి ఒక్క శుక్రవారం రావు కాలంలో ప్రత్యేకంగా మీరు ఈ యొక్క పని చేసి పెట్టాలి. ఎలా చేసి పెట్టాలి అప్పుడే మీరు ఒక అరటి ఆకు తీసుకోండి. అరటాకు తీసుకున్నాక ఒక గుప్పడ నల్ల ఉప్పు కానీ తెల్ల ఉప్పు కానీ పోసుకోండి. ఆకు పైన కింద పీట పెట్టి దానిపైన ఒక రాగి ప్లేట్ పెట్టి ఏమండి ఆ రాగి ప్లేట్ పైన ఆ లక్ష్మి మన కామాక్షి దీపం పెట్టి వెనకాల అమ్మవారి లక్ష్మి గజ రూపముగా ఉండాలంటే 2 గజాలన్నీ కూడా ఎత్తుకొని ఉన్నవంటి గజముఖంతో ఉన్నవంటి అమ్మవారు. ఆ అమ్మవారిని పెట్టేసి దాంట్లో 1 రూపీ కాయిన్ కానీ, వెండి కాయిన్ కానీ, లేదా బంగారపు గ్రామ్ కాయిన్ కానీ ఏమైనా పెట్టి దాంట్లో శుద్ధమైన నెయ్యి పెట్టి శుద్ధమైనటువంటి నెయ్యి పోసి దాంట్లో లక్ష్మి తామర వత్తులు, లక్ష్మి తామర వత్తు అది వచ్చేసి మనకి దక్షిణం నుండి ఉత్తరం వైపు చూడాలి. ఆ దీపం సౌత్ టు నార్త్ ఫేస్. ఆ దిశలో చూసేటప్పటికి ఆ వెలిగించే సమయంలో నేను ఇచ్చినటువంటి ఒక మంత్రాన్ని వాళ్ళు జపించి సాధన చేసుకుంటే వద్దన్న డబ్బులు, వద్దంటే డబ్బులు అంత మాదిరి ఒక యోగానికి వాళ్ళకి వస్తారు. ఇది కేరళ నాటి శాస్త్రంలో ఒక అపరూపమైనటువంటి ఒక దీపజ్యోతిని ఆవాహించుకుంటాం. ఎందుకంటే భగవంతుని మనం దీపద్వారాన్ని చూస్తాం. నేరుగా ఎన్ని ఫోటోలు పెట్టి మనం అలంకరణ చేసుకున్న ఆత్మ అనే ఒక జ్యోతిని మనం వెలిగించుకోవాలి. ఆ ఆత్మ అనే ఒక జ్యోతి వెలిగించుకోవడం ఏ ప్రాంతంలో అయితే మనం పూజ ప్రదేశంలో వెలిగిస్తామో కామాక్షి దీపంలో వెలిగించడం వల్ల నిండుగా నెయ్యి పోసి బ్రహ్మాండంగా మనం దీపారాధన చేసి మంచి ఫలితం లభిస్తుంది. ఓకే గురుజీ, అలాగే ఈ దీపం అనేది ఎన్ని వారాలు చేయాలి?
ఇది వచ్చి మనకి చాలా చక్కని ప్రశ్న వేశారు మీరు. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. కొంతమంది ఇది కేరళ, కర్ణాటక మరియు ఉభయ రాష్ట్రాలు కాకుండా తమిళనాడులో కూడా విశేషమైనటువంటి ఆడి మాసంలో చాలా విశేషంగా చేస్తారు. తర్వాత తై మాసంలో విశేషంగా చేస్తారు. ఇప్పుడు పుష్యమి మాసం ఉంది కాబట్టి పుష్యమి మాసంలో కూడా చాలా వరకు కూడా చేస్తూ ఉంటారు. రేపు వచ్చే పుష్యమి అమావాస్య కూడా ఇది చాలా విశేషంగా చేసుకోవచ్చు. ఇది 5 వారాలు, 11 వారాలు, 21 వారాలు మీ సమస్యలు తీరేంత వరకు కూడా మీరు చేస్తూ ఉంటే మంచి లాభదాయకం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అద్భుత ఫలితం లభిస్తుంది. నిరంతరం చేయడం కూడా ఫలితం ఉండదు. దాంట్లో ఉన్నవంటి కాయిన్ ఏం చేస్తారు అప్పుడే మరుసరో తీయాలి కదా, శుభ్రంగా మంచిగా కడిగేసి దానికి గంధము బొట్టు పెట్టేసి ఇంత ఒడ్లు అంటే మనకి బియ్యం కాదు ఒడ్లుతో ఉంటుంది కదా, ఆ ఒడ్లుతో ఒక బట్టతో కట్టి మూట పెట్టాలి. నెక్స్ట్ వీక్కి మనం ఓపెన్ చేసి మీరు అదే కాయిన్ వేయాలి అప్పుడే. సో అలా చేసి 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 మీకు ఇంట్లో ఐశ్వర్యం అనేది నిరంతరంగా పెరగటం జరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీస్ పోయి పాజిటివ్ ఎనర్జీస్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అంత మాదిరి ఒక వైబ్రేషన్స్ వస్తుంది. ధన్యవాదాలు గురుజీ.